beautiful people. Welcome back to our channel Grandmother versus Granddaughter. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ వెయిట్ చేస్తున్న మా గృహ ప్రవేశం సిరీస్ అయితే మళ్ళీ బ్యాక్. ఈసారి బ్రేక్ ఇవ్వకుండా 1 by 1 అన్నీ కూడా మీతో షేర్ చేస్తూనే ఉంటాను. రిలేటివ్స్ ఇంట్లోనే ఏదన్నా ఫంక్షన్ అంటే ఇంకా అమ్మాయిలు పిచ్చగా షాపింగ్ చేస్తారు కదా, అదే ఇంకా మా ఇంటి గృహ ప్రవేశం అంటే ఇంకా నేను ఎలా షాపింగ్ చేస్తాను చెప్పండి. పట్టు శారీస్ కోసం అని చెప్పి మేమైతే కంచికి వచ్చేసాము. కట్ చేస్తే ఆత్మకూరు నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట కంచికి. ఇంకా ఆన్ ది వేలో నాయుడుపేటలో ఆగి టిఫిన్ తింటున్నాం అనమాట. అండ్ ఈ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కానీ నెల్లూరు టు చెన్నై ఆన్ ది రోడ్ వెళ్తుంటే ఈ టిఫిన్ తినడం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ నాకైతే చాలా ఇష్టం ఏంటంటే గారెలు పొంగల్ అంటే చాలా ఇష్టం. మీరు వెళ్తే అస్సలు మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి. చెన్నైలో అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, సో ఇంకా డైరెక్ట్ మేమైతే ఫస్ట్ చెన్నైకి వెళ్ళిపోయి మా అమ్మమ్మని పిక్ చేసుకొని కంచికి వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కంచిలో దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాం, బట్ డ్రైవర్ కొంచెం లేట్ చేయడం వల్ల టైం లేక ఇంకా డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. ఈసారి కంచిలో మేము వచ్చాం ప్రకాష్ సిల్క్స్ అండ్ శారీస్ కి. అండ్ నాతో పాటు మీరు కూడా శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం వచ్చాయండి. పట్టు శారీస్ కి అయితే అంతగా వీడియో ఎలా లేదు, బట్ నాకైతే షూట్ చేసుకోమని చెప్పారు. సో నేనైతే షాపింగ్ లో మునిగిపోయాను. నాకు గుర్తున్నప్పుడు వీలైనంత వరకు షూట్ చేశాను, మీతో కూడా షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్ మెయిన్ గా చెప్పాలి ఏంటంటే నాకు అనిపించింది మీతో షేర్ చేస్తున్నాను. నెల్లూరు అలా అయితే ఏదైనా ఒక ఐటమ్ లో ఒక ప్రైస్ లో మహా అంటే ఒక 30 శారీస్ 40 శారీస్ మహా అంటే ఒక 100 చూపిస్తారు. అదే ఇక్కడ అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనం అడిగిన ప్రైస్ లో ఎన్ని శారీస్ చూపిస్తున్నారంటే అన్ని శారీస్ చూపిస్తున్నారు. కలర్స్ కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మనకి ఏదైనా ఒక మోడల్ నచ్చలేదు అని అంటూ ఉంటే నచ్చినంతసేపు నచ్చినన్ని వెరైటీస్ వచ్చేంత వరకు చూపిస్తూనే ఉంటారు. చాలా ఓపిక్గా చూపిస్తున్నారు. అదైతే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఎలా అన్నా కస్టమర్ని సాటిస్ఫై చేయాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. చాలా బాగున్నాయి అనమాట. ఈ ప్రకాష్ శారీస్ అయితే చిన్న షాప్గా ఉండింది అనమాట కంచిలో. సో వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద షోరూమ్ లాగా చేంజ్ చేసేసారు. సో ఇంకా కొత్తగా న్యూగా స్టార్ట్ చేశారు కదా, సో ఎక్కువ మోడల్స్ ఉంటాయని చెప్పి ఈ షాప్ అయితే ప్రిఫర్ చేశాము. బట్ అందరికీ కూడా నేను ఇదైతే రికమెండ్ చేశాను. ప్రైసెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకు అన్ని బెస్ట్లో దొరికేసాయి ఇక్కడ. వాళ్ళైతే మాకు చాలా శారీస్ చూపించారు. అవన్నీ చూసి ఇంకా ఏదైనా కొత్త వెరైటీస్ దొరుకుతాయని చెప్పి ఇలా మేమైతే మాకు ఓన్గా కూడా సెర్చ్ చేసుకున్నాము. చెన్నైలో అమ్మమ్మని పికప్ చేసుకోవడానికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మమ్మ మాతో వస్తూ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకునింది అనమాట. ఇంకా వాళ్ళకి మేము తినేసి వస్తామని చెప్తే ఎక్కడ మళ్ళీ వేరే షాప్కి వెళ్తామని అస్సలు వదలలేదనమాట. పైన తినడానికి కూడా అరేంజ్ చేస్తున్నారు, అక్కడే తిన్నాము. బట్ మేమైతే మా ఫుడ్ తీసుకెళ్ళాము. బట్ మీరు కానీ ఎవరైనా వెళ్తుంటే ఫుడ్ లేకుండా వెళ్ళండి, ఎందుకంటే ఇన్ని పట్టు శారీస్ ఇంత షాపింగ్ చేసినప్పుడు వాళ్ళే మనకి ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఫైనల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము షాపింగ్ చేసి సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే ఇవే అనమాట. అండ్ ఈ శారీస్ మనం ఒక్కొక్కటిగా కానీ ట్రై చేసామంటే కొన్ని శారీస్ చూడడానికి బాగుంటాయి, కొన్ని వేసుకుంటే బాగుంటాయి. అలా మనకు అర్థమవుతుంది ఏది మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి. అలానే మేమందరం ఏమనుకున్నామంటే గృహప్రవేశంకి నైట్ ఇంట్లోకి వెళ్తాం కదా, అప్పుడు అందరం ఎల్లో థీమ్లో వెళ్దాము. ఇంకా అలానే రథం టైంకి అందరం పింక్ షేడ్స్ వేసుకుందాం అనుకున్నాము. సో ఇంకా ఫస్ట్ నేను పింక్ శారీ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అమ్మమ్మకైతే నాకు బ్రైట్ కలర్స్లో చూడాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు పింక్ ఎల్లో ఇలా బ్రైట్ కలర్స్ సెలెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ శారీ అయితే ఆల్మోస్ట్ నాకు ఓకే అనిపించింది. అండ్ ఈ పింక్ షేడ్లో ఏంటంటే గోల్డ్ కలర్ ఉంది కదా, కొంచెం నాకెందుకు అంతగా లుక్ అనిపించలేదన్నమాట. సో ఈ శారీ పక్కన పెట్టేశాను. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్ కలర్ కూడా కొంచెం రేర్గా నేనైతే చూశాను, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా మెయిన్గా ఈ వైలెట్ శారీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇదైతే ప్రైస్ ఆల్మోస్ట్ 40K వరకు ఉన్నింది. సో గృహప్రవేశంకి అంత కాస్ట్ ఎందుకని చెప్పి అసలు పక్కన పెట్టేశాను, ఎందుకులే 40,000 పెట్టడం అని చెప్పి. అండ్ ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, నాకు ఏ కలర్ శారీ బాగుందో మీరు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను ఏ శారీ తీసుకున్నాను అంటే మా గృహప్రవేశం వ్లాగ్ వరకు వెయిట్ చేయక అస్సలు తప్పదు. అండ్ ఇంకా మేము ట్రై చేసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. బట్ ఏదైనా ఒకటే తీసుకోవాలి, సో అందుకే ఒక శారీ కోసమే ఈ తంటాలన్నీ కూడా. సో ఫైనల్గా నాకు నచ్చినవి ఈ 2 శారీస్ అనమాట. ఒకటి కొంచెం లైట్ బ్లూ విత్ బ్రౌన్ షేడ్లో ఉంది, అండ్ రెండోది గోల్డ్ విత్ పింక్ షేడ్ అనమాట. ఈ 2 శారీస్లో ఏది బాగున్నాయో చెప్పండి. ఈ 2 శారీస్లో నేనైతే ఒక శారీ తీసుకున్నాను. అది ఏ శారీ అని చెప్పి నేను మా గృహప్రవేశం వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట.
సో ఇంక ఇప్పుడు ఈ గ్రాండ్ మదర్ టర్న్ అనమాట. గ్రాండ్ మదర్ కూడా తనకి నచ్చిన శారీస్ అన్నీ ట్రై చేస్తుంది. అండ్ మా అమ్మమ్మకైతే ఎందుకో ఈ బ్లూ పింక్ షేడ్ అయితే చాలా బాగా అనిపించింది. వేసుకోగానే అసలు ఒక మంచి ప్రిన్సెస్ లుక్ వచ్చేసింది కదా మా గ్రాండ్ మదర్కి. ఇంకా అమ్మమ్మ చూసారా, మేము శారీ సెలెక్ట్ చేసుకుంటే ఆమెమో ప్రైస్ ట్యాగ్ చూసుకుంటుంది. బిల్ పే చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రైస్ ట్యాగ్ వాల్యూ. మనం మాత్రం అమ్మమ్మ పక్కన ఉంటే జస్ట్ కావాల్సినవి తీసుకోవడమా చిల్లవడమా, బిల్లు మాత్రం అమ్మమ్మకే వదిలేస్తాం. సో ఇంకా అమ్మమ్మ కూడా అమ్మమ్మకి నచ్చిన శారీస్ అయితే కొన్ని తీసుకునింది అనమాట. అండ్ ఇంకా అందరం వస్తే కష్టం కదా, సో మా మమ్మీ రాలేదనమాట. సో మా మమ్మీ తరపున కూడా నేనే షాపింగ్ చేసేసాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ వచ్చారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ కూడా తనకి నచ్చిన కొన్ని శారీస్ అయితే ట్రై చేసి తీసుకున్నారనమాట. ఆడవాళ్ళకి ఎంత షాపింగ్ చేసినా కరువు తీరనట్టు మేమైతే షాపింగ్ చేసేసాం, అన్నీ ట్రై చేసాం, సెలెక్ట్ చేసి పక్కన కూడా పెట్టేసాం. ఇంకా ది బెస్ట్ ఏమైనా దొరుకుతాయని చెప్పి ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నామన్నమాట. షాప్ వాళ్ళు చూపియాలే కానీ ఆడవాళ్ళు షాపింగ్లో మునిగిపోతే ఒక 1 మంత్ అన్నా చేస్తూనే ఉంటారు. సో ఇంకా ఫైనల్లీ బిల్లింగ్ టైం అనమాట. నచ్చినవి తీసేసుకొని ఇంకా బిల్ అయితే పే చేసేసాము. ఇంకేమన్నా ఫ్యాన్సీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగున్నాయేమో చూద్దామని వెళ్తుంటే అమ్మమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, అమౌంట్ అయిపోయిందని చెప్పి. సెలెక్ట్ చేసుకున్నవి ఎక్కడ వద్దంటామో అని చెప్పి ఇంకొక సెక్షన్కి వెళ్ళే ముందే మా చేత బిల్ అమౌంట్ అంతా పే చేయించేసుకున్నారు. ఇంటి దగ్గర చిన్న పిల్లలకి పట్టు లంగాలు ఏమన్నా ఉంటే చూడమని చెప్పారనమాట. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో కదా. షాప్ అయితే ఫుల్ రష్గా ఉంది సీజన్ కాబట్టి. ఇంకా మెయిన్గా ఆగస్ట్ సీజన్ అలా అయితే ఇంకెంత రష్ ఉంటుందంటే ఒక్కొక్క బ్యాచ్ లోపలికి వెళ్తుంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఇంకొక బ్యాచ్ వెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంత రష్ ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడే క్యాంటీన్ కూడా ఉంటుంది కదా, క్యాంటీన్లో లైట్గా టీ స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా మనం మనీ పే చేశాక శారీ పళ్ళుకి కుచ్చులు వేస్తారనమాట. సో ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి అన్నీ కూడా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇంకా అందరు కూడా ఛానల్కి హాయ్ చెప్తున్నారు అనమాట. ఫైనల్గా మా గృహ ప్రవేశానికి పట్టు చీరల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ అందరం కూడా చెన్నైకి వెళ్ళాలి. ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి, ఇంకా గృహ ప్రవేశానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ఇంకా ఇంటికి వచ్చేసాం కదా, నైట్కి అయితే మా అమ్మమ్మ మంచిగా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసింది. చాలా స్పెషలిస్ట్ అనమాట మా అమ్మమ్మ ఈ బిర్యానీ చేయడంలో. మంచిగా తిని ఎంజాయ్ చేసేసి బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.